సాధారణంగా గరుడ పురాణం మరణానంతరం ఆత్మకు మోక్షాన్ని అందిస్తుందంటారు. బంధువు చనిపోయిన తరువాత ఇంట్లో దీన్ని వినటం ఆనవాయితీగా వస్తుంది. కానీ గరుడ పురాణంలో జీవితానికి సంబంధించిన అనేక రహస్య విషయాలు ఉన్నాయి. వీటి గురించి ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. దీనిలో ఒకవైపు మరణ రహస్యం చెప్పే చోట మరోవైపు జీవితానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు కూడా పొందుపరిచాయి. గరుడ పురాణం విష్ణువు పట్ల భక్తి మరియు జ్ఞానం. జీవితానికి సంబంధించిన గరుడ పురాణంలోని మర్మమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. గరుడ పురాణంలో జ్ఞానంతో పాటు అభ్యాసానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చారు. ఎందుకంటే మీరు ఏదైనా సాధన చేయకపోతే జ్ఞానం క్రమంగా అంతరించిపోతుంది. అందుకే సాధన చేసే వ్యక్తిని జ్ఞానవంతుడు అవుతారని అంటారు. ఈ సందర్భంలో గొప్ప కవి వృంద్ రాసిన ద్విపద ప్రబలంగా వినిపిస్తుంది. తాడును రాయిపై పదే పదే రుద్దితే ఆ రాయిపై కూడా ఒక గుర్తు వస్తుంటుంది. అటువంటి నిరంతర సాధనతో మూర్ఖుడు కూడా మేధావి కాగలడు. హిందూ ధర్మంలో ఏకాదశి ఉపవాసం ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. కానీ ఏకాదశి ఉపవాసం యొక్క ప్రాముఖ్యతతో పాటు దాని నియమాలు కూడా గరుడ పురాణంలో వివరించబడింది. దీని ప్రకారం ఏకాదశి వ్రతం సమయంలో 1 గంట మాత్రమే పండ్లు తినాలి. ఈ రోజున ఎలాంటి వ్యసనము చేయకూడదు. అప్పుడే ఈ వ్రత ఫలం సిద్ధిస్తుంది. గరుడ పురాణం ప్రకారం మురికి బట్టలు ధరించిన వ్యక్తి తన అదృష్టాన్ని కోల్పోతాడు. అలాగే అలాంటి వారిని మాతా లక్ష్మి ఎప్పుడూ అనుగ్రహించదు. విజయవంతం మరియు ధనవంతులు కావడానికి ఎల్లప్పుడూ శుభప్రదమైన మరియు సువాసన గల దుస్తులను ధరించాలి. అలాంటి వ్యక్తి సకల సౌఖ్యాలను కలిగి ఉంటాడు. హిందూ మతంలో తులసి పూజకు ప్రాముఖ్యత ఉంది. గరుడ పురాణంలో తులసి ప్రాముఖ్యత గురించి తెలిపారు. తులసిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వ్యాధులు దూరమవుతాయని పేర్కొన్నారు. దీంతో పాటు శారీరక మానసిక రుగ్మతలు దూరమవుతాయి. విష్ణుమూర్తి పూజలో తులసిని సమర్పించి ఆ తరువాత దాన్ని ప్రసాదంగా సేవించాలి.